సోహెల్ గారు యాక్చువల్‌గా నాకు ఒక ఈవెంట్‌లో పరిచయం. అంటే లైక్ నేను ఒక ఈవెంట్‌లో పాడుతుంటే లైక్ చూసారు. హ్మ్. బాగా పాడుతున్నావు మా అంటే లైక్ అప్పుడు నంబర్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నామనమాట హ్మ్. ఇద్దరం. సో, తర్వాత లైక్ నేను 24 అవర్స్ రికార్డ్ ఈవెంట్ పెడుతున్నప్పుడు ఇలా జస్ట్ ఒక కాల్ చేశాను. హ్మ్. సోహెల్ గారు ఇలా నేను వెంకిని మాట్లాడుతున్నాను అంటే, గుర్తొచ్చింది మా చెప్పు అన్నారు. సో, ఇలా 24 అవర్స్ రికార్డ్ ఈవెంట్ చేస్తానండి. నాన్ స్టాప్‌గా పాడుతున్నాను ఒక 12 లాంగ్వేజెస్‌లో అంటే ఓహ్! షాక్ అయ్యారాయన ఫస్ట్. నాన్ స్టాప్ ఏంది ఇది? జోక్స్ చేయకబ్బా అంటే లేదండి నిజంగా చేస్తున్నాను ఇలా 24 అవర్స్ నాన్ స్టాప్‌గా పాడుతున్నానంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఎవరన్నా ఒక 2 అవర్స్ పాడుతున్నావు అంటే యాక్సెప్ట్ చేస్తా. అవును. ఒక 4 అవర్స్ పాడుతున్నావు అంటే యాక్సెప్ట్ చేస్తా. నువ్వేందబ్బా 24 అవర్స్ పాడుతున్నా అంటావు అంటే అంటే తెలుసు కదా నాకు కొంచెం అవును. తెలంగాణ స్లాంగ్ బాగా హ్మ్. వాడతారు. సో లేదండి ఇలా 24 అవర్స్ పాడుతున్నాను నిజంగా కూడా ఒక 12 లాంగ్వేజ్‌లో పాడుతున్నాను. రికార్డ్ కోసం పాడుతున్నాను. మీరు తప్పకుండా రావాలి అనగానే లిటరల్లీ అలా చెప్పానో లేదో వెంటనే డేట్ వాళ్ళ ఓహో! పిఏతో అడిగారు. చెప్పేసి ఇచ్చేసారు. ఓహ్! ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ జనరేషన్‌లో కొంచెం ఫేమ్ అవ్వగానే లైక్ ఎంతో యాటిట్యూడ్ చేస్తూ ఉంటారు. ఆయన 'బిగ్ బాస్'లో వచ్చారు అండ్ ఆయన మూవీస్ తీశారు. ఆయన మూవీస్ కూడా నాకు చాలా ఇష్టం. సో, అన్ని చేసినా కూడా డౌన్ టు ఎర్త్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనే ఈవెన్ ఆ రోజు ఈవెంట్ రోజు వస్తాడని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో డేట్ ఇచ్చారు వస్తారో రారో అని చెప్పేసి అనుకున్నా. కానీ తీరా ఈవెంట్ అయిపోయింది. నాకు అవార్డ్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. వచ్చి కింద కూర్చున్నారు. ఓహ్! అట్లీస్ట్ చెప్పలేదు. అదే. అంటే కింద ఆడియన్స్‌లో కూర్చున్నారు. నేనేమో లైక్ ఈ హడావిడిలో అవును. ఉంటాం కదా! ఇంకా అవార్డ్ ఇస్తున్నారంటే ఇంకా మన హడావిడి మనకుంటుంది. అవును. సో, ఆయన వచ్చి కింద కూర్చున్నా ఇలా చూసినా ఇలా కూర్చొని. ఆ! ఐ వాస్ షాక్డ్ అనమాట. ఆ! అరే! ఆయన రావడం ఎక్కువ అక్కడ కూర్చున్నారు. మన వాళ్ళు ఎవరు తీసుకోవట్లేరు అని చెప్పేసి వెంటనే నేను స్టేజ్ దిగేసి ఓకే. తీసుకొని వచ్చా అనమాట పైకి. హుహు. అంటే ఆర్గనైజర్స్ అందరూ కూడా కొంచెం బిజీ అదే. ఉన్నారు ఆ అదే. రోజు. సో, ఇంక నేనే స్వయంగా కిందకెళ్ళేసి రండి అని చెప్పేసి అంటే వచ్చారు. నిజంగా చాలా మంచి పర్సన్. పిలవగానే వచ్చారు. ఆయన టైం ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అని చెప్పేసి వచ్చారు. 1 ½ అవర్ ఉన్నారు. అలా